బడ్జెట్ లా బెస్ట్ ఇంటీరియర్ కావాలనుకుంటే నేను చెప్పే కొన్ని పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి, అట్లనే ఈ రీల్ సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ ని సెలెక్ట్ చేసుకోండి. మా రిలేటివ్ ఒక సైట్ చేసినారని ఏదో కార్పెంటర్ కమ్ కాంట్రాక్టర్ కి ఇచ్చినారంటే మీరు అడ్వాన్స్ ఇయ్యగానే నెక్స్ట్ సెకండ్ వాడు మాయమైపోతాడు. ట్రస్టబుల్ పర్సన్స్ కి ఎక్స్పీరియన్స్ చూసుకొని వాళ్ళ ఆఫీస్ అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇంటీరియర్ డిజైనర్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మెటీరియల్ సెలెక్షన్ లో మెయిన్ వచ్చేసి ప్లైవుడ్. మీ బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి మంచి అఫోర్డబుల్ 25 years వారంటీ ఉన్న గర్జన్ 710 గ్రేడ్, BWP మెరైన్ గ్రేడ్ అవి యూజ్ చేస్తే సరిపోతుంది. సో అక్కడ మేజర్ కాస్ట్ కట్ డౌన్ అవుతుంది 20 to 30%. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటీరియర్ లైటింగ్. ఇవి ఏ ఎలక్ట్రిషియన్ చెప్పడు, ఇంటీరియరే చెప్తాడు. సో ఏంటంటే ఫాల్ సీలింగ్ చేసిన తర్వాత ఒక రూమ్ లో 8, 9, 10 లైట్లు కట్ చేసి పెట్టేస్తుంటారు. అది ఒక షోరూమ్ లా క్రియేట్ చేస్తారు. కానీ ఒక రూమ్ సైజ్ ని బట్టి లైటింగ్ అంబియన్స్ ని డిసైడ్ చేయాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కిచెన్ కౌంటర్ స్లాప్. అది వచ్చేసి మీ రిక్వైర్మెంట్ బట్టి ఇండియన్ కిచెన్స్ కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తారు కాబట్టి బ్లాక్ మార్బుల్ బెటర్, తక్కువ కాస్ట్ లో అయిపోతుంది, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పర్ఫెక్ట్ స్పేస్ ప్లానింగ్. స్పేస్ ని, లైట్ ని, వెంటిలేషన్ ని, ఆ ఏరియాని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే 10 to 20% ఇక్కడ కూడా కాస్ట్ కట్ డౌన్ చేయొచ్చు. ఇంకెక్కడ కట్ డౌన్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లా కట్ డౌన్ అని కామెంట్ చేయండి, నెక్స్ట్ రీల్ లో చెప్తా. సో మీరు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే మా నంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, పైన స్క్రోల్ అవుతుంటది. ప్లీజ్ కాంటాక్ట్ బేజీ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.